సో నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత గారు కూడా టీఆర్ఎస్ అని చెప్పి కూడా ఒక పార్టీని ఆవిర్భవించిన సంగతి మనందరూ తెలిసిందే. సో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రాంతాల నుంచి కాకుండా ఇక్కడ లోకల్లో ఉన్న కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చారు. అలాగే తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు చాలామంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మాకు అన్నం లేదు, ఏం లేదు, నిలబడుకుంటూ వచ్చినాము. మాకు అన్నం, చేపలు, చికెన్, మటన్ అన్ని వంట పోయారు. అలా చూస్తేనేమో మంచిగా చికెన్, చేపలు అంతా ఫుడ్ మొత్తం మంచిగా ఏర్పాటు చేసింది కదా. వాళ్ళు తోడుకపోతారు, మేము ఒత్తుట్లో పోతే చచ్చిపోతాం. మేము భూపాలపల్లి నుంచి ఇంకా కాశీపల్లి అందరికి అక్కడ జంగేడు, ఆ గొర్రెడు, గిర్రెడు అంత వచ్చింది. అంటే ఎంత ఎప్పుడు పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరారు? 3 గంటలకు బయలుదేరినాం, 3ంటికి బయలుదేరినాం. ఈ టయానికి వచ్చేసినాం. చూసినాం మీటింగ్, భోజనం లేదు మాకు. ఇంకా అంటే మీటింగ్ కోసం వచ్చిరా, కవిత గారిని చూడడానికి వచ్చిరా, ఎందుకోసం వచ్చారు? మీటింగ్ కోసమే వచ్చినాం. మీటింగ్ కోసం వచ్చినాం అండి. విన్నారా మరి స్పీచ్? విన్నారా? కవితక్క మాట్లాడింది తిన్నారా? విన్నాం. మరి తిన్నారా? ఏర్పాట్లు చేసిరు కదా తినడానికి, తిన్నారా? తినలే. ఎందుకు? జనం బాగున్నారు అని వచ్చేసినాం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇగో మీరు ఇంతమంది అంత దూరంకి వెళ్ళి వచ్చారు కాబట్టి కవితక్క గారి వీడియో చూస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు కవిత గారికి? ఏం చెప్తా, ఏం చెప్తావు? ఏమని చెప్తావు చెప్పు. ఆకలి అవుతుంది, చేపలు, చికెన్, మటన్ ఉన్నది, మాకు తిందామని వచ్చి. చేపలు ఉన్నాయి ఆడ? చేపలు అన్ని తోడుకపోతారు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నావుగా? ఇది అది అందించినాయి. చెప్పమ్మా. ఇల్లు లేవు మాకు, మా పేదలకు కంట చూడాలి కదా. ఉందా కవితక్క మీద నమ్మకం? ఉందా మీకు? నమ్మకం ఉంటే నచ్చినాం కదా. గక్క నుంచి జిల్లా నుంచి మేము భూపాలపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా? ఓటు పెట్టాలి, మాకు పిల్లలకి జాబ్ ఇవ్వాలి, దానికోసం వచ్చినాం మీటింగ్ కి. నమ్మకం ఉందా చేస్తుందని? నమ్మకం అని ఉన్నదని వచ్చినాం మేము. మరి ఇంత ముందు ఓవర్ ఓటేసి మీరు? ఇంత ముందు ఇక నమ్మించి ముసలోళ్ళకు పింఛన్లు 4000 పింఛన్ వస్తలేదు, ఏమత్తలేదు. ఎక్కడ ఇస్తాడు పింఛన్? ఇస్తలేడు, ఉద్యోగాలు ఇస్తలేడు. ఆడబిడ్డలకు అదేంది లక్ష పదాలు 1000 ఇస్తానన్నాడు. పెళ్లి అయిందా మీ మన్మడు గాని మన్మరాలు గాని? పెళ్లి అయితే తులం బంగారం ఇస్తాను గుర్తున్నాడు. ఇయ్యలేదు, ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. పైసలు ఏమైనా కేసీఆర్ దోసుకున్నాడు అంటాడు. కవిత మీద నమ్మకం ఉందా? కవిత మీద నమ్మకం ఉన్నది. అందరికి ఉద్యోగాలు రావాలి, పెన్షన్లు రావాలి, ముసలోళ్ళను ఇండ్లు రావాలి, డబుల్ బెడ్రూమ్లు రావాలి. ఇండ్లకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టియాలి, ఇల్లు కట్టియాలి. అంటే మీ అందరూ జయశంకర్ భూపాలపల్లి నుంచి? భూపాలపల్లి నుంచి వచ్చినాం మేము. ఇండ్లు వేసుకుంటే ఇండ్లు సుతా ఊరగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అరే ఇల్లు కూలిపోయేదా మీదే? ఇండ్లు కూలగొడతారు, మాకు ఇండ్లు కావాలని మేము కొట్లాడుతున్నాం. అంటే మీరంతా అక్కడ నుంచి వచ్చిరా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. కవిత కోసం వచ్చిరా? మీటింగ్స్ వచ్చిరా? మీటింగ్ కొరకు మాకు అన్ని పనులు కావాలని వచ్చినాం. అన్ని పనులు పెట్టుకొని అన్ని పనులు కావాలి మాకు. అట్లా ఎవరు వేయించారు? గొలుసు ఎవరు వేయించారు? బంగారం, ఇదే బంగారం. మాకు ఇల్లు లేనో మాకు ఇల్లు ఇచ్చిండు. మా కూడా కప్పటి ఇంట్లో కూలిపోయిన గుడిసెలు ఉంటారు. మాకు ఇదే. ఎవరమ్మా? ఎవరు మీ ఎమ్మెల్యే ఇచ్చిన? ఇది ఇప్పుడు గెలిచిన ఆయన ఇచ్చిండు. కాంగ్రెస్ అయినా? కాంగ్రెస్ అయినా బంగారం తులం బంగారం కన్నా ఎక్కువ ఉంటుంది కదా. 2 తులాలు గాజులు పని చేసిండ్రు. ఇల్లు లేవు మాకు. 4000 రూపాయలు మొగలు లేరు, మాకు మొగలు లేరు, మాకు మొగలు లేరు. కొడుకులు పెడతలేరు. 2000 దాకా ఉన్నాయి గ్యాస్. 1030 రూపాయలు అవుతారు గ్యాస్. 1030 తీసుకున్నారు. ఏమి ఇస్తున్నాడు? మరి ఇస్తున్నా, మంచిగా చేస్తున్నా, ప్రజలు నా వైపు మళ్ళీ గెలుస్తా అంటారు. దొంగాడు ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తా దానికి? అంటే ఇంగ్లీష్ మాట్లాడితే పాలన చేయాలంటావు? ఈ అమ్మనే గెలుస్తుంది. ఎవరేమే? ఈ అమ్మనే గెలుస్తుంది పక్కా అంటావు? 101%.
వాళ్ళ డాడీని ఎందుకు గెలిపించలేకపోయారు మరి కేసీఆర్ని? ఆయన బీఆర్ఎస్ పెట్టుకోండు కదా. ఇప్పుడు ఈమె టీఆర్ఎస్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఏమైనా గెలుస్తుంది పక్కా అంటావు. 101%. గెలవకుంటే ఎందుకు? కంపల్సరీ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది అంటావు. కంపల్సరీ. ఏ ఫోటో ఎప్పుడు దిగిరు ఇది? ఇప్పుడే ఈ ఫోటో ఎప్పుడు దిగిరా? అరే ఇది ఏ చేసినట్టున్నావు కదా నువ్వు, ఇది పక్కన అతికిచ్చినావు కదా ఇది ఫోటో. ఇప్పుడే కాదు దూరం పెట్టరా. అంటే ఇప్పుడు ఈ ఫోటో ఇది పక్కన దిగలేదు, ఏ అతికిచ్చినావు ఇది? నేనెందుకు అతికిస్తా బ్రదర్? అతికేలేదా? ఓకే సరే. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ కదా? ఓకే థాంక్యూ. అక్కకే సపోర్ట్ మనం అంతనే. నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత గారు కూడా తన పార్టీ పేరు చెప్పడం మనం చూస్తున్నాము. అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో గతంలో టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అనుకున్నాం. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ నుంచి నేను దేశవ్యాప్తంగా పోతా అంటూ కూడా బీఆర్ఎస్ అని చెప్పి కూడా టీఆర్ఎస్ పేరును కాస్త బీఆర్ఎస్ పేరుగా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడా కాసేపటి క్రితమే కవిత గారు కూడా తన పార్టీ పేరు ప్రకటించారు. సో చాలామంది తెలంగాణలో చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది పార్టీ శ్రేణులు అయితే తనని వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్తూ ఉంటే చాలామందితో మనం మాట్లాడుతున్నాం. చాలామంది వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళడం జరిగింది. సో మాట్లాడదాం. కల్వకుంట్ల కవిత గారిని కూడా ఆశీర్వదించడానికి కూడా రాజస్థాన్ నుంచి మహారాజులు కొంతమంది వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బంజారా జగద్గురు భిక్షా మహారాజ్ గారు మన దగ్గర ఉన్నారు. కాసేపటి క్రితమే ఆ గురూజీ కూడా కవిత గారిని ఆశీర్వదించి ఇప్పుడే బయటికి రావడం మనం చూస్తున్నాము. ఒకసారి మాట్లాడదాం ఏ విధంగా ఉండబోతుంది, కవిత పార్టీ గురించి కానీ తను వ్యక్తిగతంగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో గురూజీ నమస్తే. నమస్తే బిడ్డ. కాసేపటి క్రితమే స్టేజ్ పై కూడా మిమ్మల్ని చూసాము. ఆశీర్వదించడానికి రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? నేను అందరికీ, తెలంగాణ ఉన్న ప్రజలకు, మరి భారతదేశంలో ఉన్న అందరు ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్పాల్సిన విషయం ఏమనగా, అందరు ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడంది ఏది రాదు. ఆమె తెలంగాణ బిడ్డగా ఈరోజు రాజకీయంలో కష్టపడి ముందుకెళ్ళాలి, ప్రజల తోడు ఉండాలని తను కోరుకుంటూ ఈ పార్టీ పెట్టింది. కాబట్టి నేను బంజారా జగద్గురు అయిన నేను ఆమె విషయాన్ని, ఆమె గమ్యాన్ని చేరుకోవాలని, రాబోయే రోజులలో ఆమె రాజకీయ విజయం జరగాలని ఆశీర్వాదం ఇవ్వడానికి రాజస్థాన్ నుంచి వచ్చి అమ్మకు సంపూర్ణ మద్దతు, మరి ఆమెకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. బిడ్డ ఏమన్నది మీతో కవిత గారు? మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు? ఆశీర్వదించినప్పుడు తనలో ఉన్న ఆనందం కానీ ఏమన్నారు? మీతో ఏమని మాట్లాడారు? ఆనందం అంటూ ఏం లేదు. ఆమె బాధతోనే పెట్టింది పార్టీ, ఆనందంతో కాదు. ప్రజల యొక్క బాధతోని, ప్రజలు పడే బాధే విషయాన్ని ప్రతిపక్షాలు కానీ, ఉన్న ప్రభుత్వాలు కానీ, ఉన్న వాటిలలో ఏది ప్రజలకు సంపూర్ణంగా మద్దతు తెలుపలేదని, ప్రజల పక్షాన ఉండాలని, కష్టపడాలని రాత్రి పగలు ఆమె ఎంతో ఆలోచించి విచారించి ప్రజల పక్షాన ఎలా నిలబడాలని ఆమె కొత్త పార్టీ పెట్టింది. కాబట్టి ఆమె సంతోషం కాదు. ఆమె ఎప్పుడు సీఎం అయితే అప్పుడు సంతోషపడుతుంది, కానీ ఇప్పుడు సంతోషం కాదు బిడ్డ. ఇప్పుడు ఆమె బాధపడుకుంటూనే ఈ పార్టీ పెట్టింది. అందరికీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నిలబడడం నవ్వుకుంటా కదా, ఇది చిన్న విషయం కాదు. సొంత కన్న తండ్రి మీద, అన్న మీద యుద్ధం చేస్తుంది కాబట్టి విషయం కాదు. ఎలా ఉంటుంది కవిత భవిష్యత్తు? కానీ నేను జగద్గురు చెప్తున్నా, కవిత భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఆమె భవిష్యత్తు నాకు తెలుసు. రాబోయే కాలంలో ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, నేషనల్ వ్యాప్తంగా కూడా ఆమె ఖచ్చితంగా ముందుకెళ్తుంది. నా ఆశీర్వాదాలు, మా స్వామీజీలు, మా గురుజీల ఒక ఆశీర్వాదాలు కూడా ఉంటుందా ఆ రాజకీయ భవిష్యత్తు? ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాము, పార్టీ పెడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన కూడా పార్టీ అది ఎటుందో కూడా మనకు అర్థమవుతలేదు, ఎటు కనిపిస్తుందో కూడా మనకి కనిపిస్తలేదు. అంటే తండ్రి మీద కోపంతో పార్టీ పెట్టింది కాబట్టి ఏమన్నా మళ్ళీ ఇబ్బందులు జరిగే కానీ వెనక్కి తీసుకునే అవకాశాలు కానీ ఆమె జీవితంలో ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? అంటే ఒక్కసారి చరిత్రను తిరిగి చూడండి. ఆమె కొత్తగా ఏదో చిరంజీవి లెక్క ప్రజారాజ్యం పెట్టో ఎత్తేసుకున్నాడు కాదు, పవన్ కళ్యాణ్ లెక్క కాదు. తను పుట్టిందే ఒక రాజకీయ కుటుంబంలో, రాజకీయ అనుభవం ఉంది, ఎంపీగా చేసింది. నిజామాబాద్ ప్రజలకు కూడా
చాలా వర్క్ చేసింది. ఒకటే కాకుండా చాలా విషయాల్లో ఆమె ముందుకెళ్ళింది. ఆమెకంటూ వెనుకుండడం ఏముండదు. కాదంటే కొంచెం నిమ్మలంగా ఆ భగవంతుడు కరుణిస్తే, ప్రజలు కరుణిస్తే ఆమె మెల్లగా ముందుకెళ్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు కానీ, ఆమె నమ్ముకున్న వాళ్ళకి కానీ, ఆమె నమ్ముకోలేని వ్యక్తులకు కూడా ఆమె గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి, కష్టపడే వాళ్ళని చూడండి, గమనించండి, ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆమె కష్టపడతా ముందుకు వస్తుంది. నేను ఇప్పుడేం ఫైనల్ చెప్పలేను. కష్టపడండి. ఆమె కష్టపడితే బాగా చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆమెకు వెంట చేస్తారు. కానీ నేను ఒక గురువుగా ఆమెకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే కష్టపడ్డందుకు ఆమెకు ఫలితం దక్కాలని, ఆ ఈశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే గురు, థ్యాంక్ యూ.